ఎస్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలు గొడవల కారణంగా అటు భార్య సుష్మా 27 ఏళ్ల సుష్మా మనస్తాపంతో కూడా తను ఉరివేసుకొని తన 11 నెలల బాబుకు కూడా విషమిచ్చి ఇద్దరు కూడా నిన్న రాత్రి చనిపోయిన పరిస్థితి. అయితే దీనిపైన అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా అటు సుష్మాకు సంబంధించినటువంటి రిలేటివ్స్ అయితే చెప్తున్నారు. అటు అదేవిధంగా ఇదంతా చూసినాడు అటు తల్లి అదేవిధంగా కూతురు బిడ్డ ఎవరైతే ఇద్దరు చనిపోవడంతో కూడా తనకు సంబంధించిన సుష్మా వాళ్ళ తల్లి కూడా అటు విషం తాగి కూడా తను ఆత్మహత్య యత్నానికి అయితే ప్రయత్నించింది. ప్రస్తుతం మనకు సుష్మాకి సంబంధించినటువంటి రిలేటివ్స్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు చనిపోయినటువంటి సుష్మాకి ఏమవుతారు, అసలు ఏం జరిగింది? సుష్మాకు నేను పెద్దనాన్నను, మా తమ్ముని నా తర్వాత ఆయన కూతురు సుష్మా, వాళ్ళ భార్య లలిత. వాళ్ళు ఒక 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కిందనే ఆయన చనిపోయింది, కృష్ణారెడ్డి. ఆయన చనిపోయిన తర్వాత ఒకటి నల్గొండలో ఉండి మా తరపున ఉండి మా అమ్మాయిని పెద్ద చేసింది. 2023 ఆగస్టులో పెళ్లి చేయడం జరిగింది, మేమందరం కలిసి అన్నదమ్ములము. తర్వాత ఏమైందేమో ఇద్దరి మధ్యన మరి ఎప్పుడు సతాయిస్తాడు అనేది మాత్రం కొంచెం తెలిసేది. అప్పుడప్పుడు మా సిస్టర్లకు చెప్పుకునేది. మేము ఫ్రీగా ఉంటాం, చిన్నప్పటి నుంచి మేము బాగా ఫ్రీగా ఉంటాం. మా మర్దలతోటైనా మా కోడలతోటైనా మేము ఒక రోజు పోతే కూడా ఆయన ఏమన్నాడంటే, నా ఫ్యామిలీ అంటే నువ్వు వాళ్ళమ్మ వాళ్ళ భార్యనే ఆయన ఫ్యామిలీ అంట. మేము ఎవ్వరం కారంట, మా అన్నలు మేము ఎవ్వరం ఆయన ఫ్యామిలీ కాదు. చిన్నప్పటి నుంచి సుష్మా గారు పెంచింది మీరే? మేమే పెంచినాం. మేము నలుగురు అక్క చెల్లెళ్ళం, 5గురు అన్నదమ్ములు. అయితే మా చిన్న తమ్ముడు చనిపోయాడు. చిన్న తమ్ముడికి ఒక్కటే బిడ్డ, 2 ఇయర్స్ ఉన్నప్పుడు మా తమ్ముడు చనిపోతే అందరం మా తమ్ముడు అనుకొని పెంచుకున్నాం మేము. మా తమ్ముడు లేడు కాబట్టి మా అన్నయ్యలు అయితే చాలా చేసిర్రు. మేము అందరం చూసుకున్నాం. హాలిడేస్ వస్తే మా దగ్గరే ఉండేది. అట్లా అయింది. మేము ఇంటికి పోతే అట్లా అన్నాడని మా కోడలు మా మర్దలు ఏడ్చింది. ఫంక్షన్ చేసుకొని వాళ్ళ అమ్మలు అందరినీ పిలుచుకున్నాడు. మా ముగ్గురిని ఇగో ఈమెని ఆమెని నన్నే పిలిచిండు. వీళ్ళు ఆవిడేను మా ఇంకో అక్క ముగ్గురేమే పిలిచిండు. మా బ్రదర్స్ ఎవరిని పిలవలేదు. వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. ఆ రోజు మా మర్దలు మా కోడలు మస్తు ఏడ్చిర్రు. మేమే వద్దులు ఏం కాదు లేవే, ఏదో పోనీలే ఆయన అట్లా ఉన్నాడేమో అనుకున్నాం మేము. మళ్ళా ఇంట్లో బాగా ఎట్లా అంటే రొట్టె బాగాలేదని ఇసిరి కొట్టడము, ఇంకా అన్నం బాగాలేదని టార్చర్ పెట్టడము, కోలతోని ఇట్లా ఇసిరి కొట్టడము. కొట్టిందని నాకు తెలియదు కానీ ఇసిరి కొట్టడము, రొట్టె పేలము, అన్నము ఎప్పుడు ఏది బాగాలేదని చెప్పేసి ఎత్తేయడం, ఇవన్నీ చేస్తుండంటే మా మర్దలు ఏమన్నదంటే, నేను వీళ్ళ ఇంట్లో ఉన్నందుకే అట్లా చేస్తున్నాం, మేము వేరే ఇంట్లో ఉండు అని కూడా మేము చెప్పినాం. మా మర్దలు చెప్పిన. అంటే ఇప్పుడు సుష్మా వాళ్ళ తండ్రి చనిపోయాక వాళ్ళ తల్లి కూడా పెళ్ళైనాక సుష్మా తోటే ఉంటుంది. 2 ఇయర్స్ నుంచే ఇల్లు కట్టడానికి కూడా మా తమ్ముని భూమి అమ్మి పెళ్లి చేసింది. ఇల్లు కూడా డబ్బులు మా మర్దలే కట్టింది. 50 లక్షలు ఆమె కట్టింది. కొన్ని యశ్వంత్ లోన్ తీసుకొని కట్టిండంట. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మాకు ఆస్తి గురించి కాదు కానీ మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. అది అక్కడ ఉరేసుకుందనే సిచ్యువేషన్ కూడా అనుమానాస్పదంగా ఉంది. ఏంటంటే ఉరేసుకుంటే ఆ రకంగా ఒక ఫ్యాన్ ఒకటే రెక్కకు ఆ విధంగా ఒక 45-50 కేజీల మనిషి ఆగితే ఫ్యాన్ ఎట్లా ఉండాలి, వంగిపోయి ఉండాలి ఒకే రెక్కకుంటే. అది అనుమానాస్పదంగా ఉంది. ఏంటంటే చంపి తలిగించినట్టే అనిపిస్తుంది అక్కడ. ఇంకొకటి, నిన్న మార్నింగ్ మొన్న నైట్ గొడవ అయిందని చెప్పి వెళ్ళిపోయిండట. ఉదయం ఏం జరిగిందో తెలియదు. వెళ్ళిపోయిన ఆయన మరి ఎప్పుడు వచ్చిండో ఏమైందో కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ అమ్మాయి తరపున బంధువులకు ఫస్ట్ చెప్పాలి కదా, అపార్ట్మెంట్లోనే కొందరికి చెప్పాలి కదా. అటువంటిది కూడా ఎవరు చెప్పకుండా ఆయన పక్కన లాక్ తీస్తలేరు లోపలని, పక్కన కిటికీ ఇరగొట్టుకొని ఒక గ్రిల్లు తీసి ఎట్లా పోగలుగుతాం ఒక్కడే లోపలికి. మేము కనీసం 1 కిలోమీటర్ కూడా ఉంటాం. మా చెల్లె వాళ్ళు మేము మళ్ళీ మా చెల్లె వాళ్ళ హస్బెండ్ క్లోజ్ యశ్వంత్కి, ఆయనకు చెప్పాలి కదా, ఆయన క్లోజే కదా, తెలియని వాళ్ళు కాదు. మేము రెగ్యులర్ గా మాట్లాడుతాం, మా ఫంక్షన్లు అన్నిటికి వస్తాము. మా ఇంటి పక్కన టీఎన్ఆర్ వాళ్ళు ఉండేది, మా చెల్లె వాళ్ళు ఉండేది టీఎన్ఆర్, వీళ్ళు జయకృష్ణ ఎన్కిలు. ఇప్పుడు గొడవలు వాళ్ళిద్దరికి కూడా తరచు గొడవలు అయ్యేటి అని కూడా ఎందుకేమైనా రీజన్ ఉన్నదా గొడవలకి? ఎందుకు, దేనికోసం ఇదంతా ఏం లేదు, మాకు చెప్పలేదు రీజన్ అని.
కానీ ఆయన ఆవేశము ఆయన ఎట్లా Conditions ఎక్కువ. కండిషన్స్ ఎవ్వరింటికి రాలే. మా ఇంతవరకు మా పెళ్ళైన 2 ఏళ్ళు అయింది, ఎవ్వరింటికి పంపించకపోయేది. కనీసం ఒక సినిమా కూడా తీసుకపోయేది, గుడికి కూడా పోలేదు. ఒక్కరోజు కూడా మాకు ఎప్పుడు చెప్పేది నా బిడ్డ మంచిగా సుఖపడుతుందని ఇచ్చిన. ఆయన మంచి పొజిషన్లు ఉన్నాడు కదా, మంచిగా చదువుకున్నాడు కదా, మంచిగా చూసుకుంటాడని చేసుకున్నాము. ఇట్లా చేస్తున్నాడు అని మాతో చెప్పి మా మరదలు ఏడ్చింది. మేము సుష్మా వాళ్ళతో అంటే చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. సుష్మా ఎప్పుడైనా మీతో అంటే మీరు పెంచిన వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు పెంచారు ఎప్పుడైనా చెప్పుకుందా మీకు? కోపం ఇది ఒక్కటే, కోపం అనే చెప్పింది. కోపము ఇట్లా ఎత్తేస్తాడు, ఆవేశం చాలా ఉంటది, యశ్వంత్ తోని చాలా జాగ్రత్తగా ఉండాలి అత్త మేము అని చెప్పింది. అంతే, ఇంకేం చెప్పలే మాతోటి. అంటే ఇప్పుడు లలిత గారు అంటే ఎవరైతే సుష్మా వాళ్ళ మమ్మీ ఉందో అసలు ఆవిడ ఎందుకు ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించింది? ఆమె మేము అనుకునేది వాళ్ళు ఆ బిడ్డ అల్లుడు బిడ్డ ముగ్గురు గొడవ పెట్టుకున్నారని ఆయన చెప్తున్నాడు మాకు. వాళ్ళు ముగ్గురు పెట్టుకున్నారని చెప్తున్నారు. మళ్ళీ ఏమైందో ఏమో, ఆమెను చూసిందా ఆమె ఫస్ట్ ఆమె చనిపోయిందే చూసి ఈమె చనిపోయిందా మాకేం తెలియదు. ఇంకా మాకు అనుమానమే, అవన్నీ మాకు అనుమానాలు. అక్కడ చూసేది Investigation కూడా సిచ్యువేషన్. correct గా ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు లాక్ చేయాలి, రూమ్ లాక్ చేయాలి. లాక్ చేయలేదు, వాళ్ళు ఉన్నారు ఇంట్లోనే. నువ్వు ఎవిడెన్స్ మాకేం చూపించలేదు. మేమంతా రాత్రి అంతా ఉన్నాం, మేము 1 o'clock వరకు అక్కడ ఉన్నాం. శవాన్ని కూడా మా బ్రదర్స్ ఇద్దరు రాలేదండి, మేము తీయొద్దని చెప్పినాం. మేము అడ్డం పడ్డా కూడా వాళ్ళు కావాలా, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఇందు చేయకుండా తీసి ఉస్మానియాకి పంపించేసిరు. మా వాళ్ళు లేకుండా ఎట్లా చేస్తారండి అది? సార్ మీరు చెప్పండి, మీరు పెద్ద నాన్నగా చిన్నప్పుడే మీ తమ్ముడు చనిపోతే కూడా చిన్నప్పటి నుంచి పెంచి అందరూ కూడా కన్యాదానం మీ స్వయాన మీ చేతులతో కన్యాదానం చేసి కూడా పంపించారు. ఇప్పుడు వాళ్ళ గొడవల వల్ల ఇలా జరిగింది. ఏం చెప్తారు మీరు అసలు? నా పేరు సంజయ్ రెడ్డి అండి. మాదంతా ఉమ్మడి కుటుంబం. మేము 5 అన్నదమ్ములం. మా నాన్నగారు నపరొక్క 10 ఎకరాలు ఇచ్చిండు. 10 ఎకరాలు కూడా ఎవరికి చూసినా నిజం 10 కోట్లు వస్తాయి ఒక్కొక్క పాలకు. మా సుష్మా కూడా 10 కోట్లు ఆస్తుంది మా దగ్గర. మాతో పాటు దాన్ని కూడా ఇచ్చినాం. ఎంతో గారాభంగా పెరిగింది మా దగ్గర. ఎందుకంటే ఒక్కతే ఆడపిల్ల, ఒక్క కొడుకు, వాడు చనిపోయిండు అనుమతితో మా అందరిలో కలిసిమెలిసి ఉండేది మా అమ్మడి. దాన్ని అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇంజనీరింగ్ చేసింది, పీజీ చేసింది, 4 రోజులు జాబ్ చేసింది. ఉద్యోగం వచ్చిన తర్వాత పాపం కడప పిల్లగాడు పడ్డ తర్వాత బంద్ చేసింది ఉద్యోగం. అప్పటిదాకా ఉద్యోగం కూడా చేసింది. ఇది చేసి ఇప్పుడు ఎంత అగమ్య గోచరం అనుకో రాదండి. రాత్రి ఏం జరగదు. రాత్రి 8 గంటల 22 నిమిషాలకు నాకు వీడియో కాల్ పెట్టేసేసి నా బిడ్డ ఫోటో, ఇది హ్యాంగింగ్ ఫోటో, కింద బాబుది మా భర్త రాత్రి 8 గంటల 20 నిమిషాలకు డైరెక్ట్ వీడియో కాల్ చేసేసి నాకు బైపాస్ అయింది, నాకు చాలా ఇది ఉన్నాయి, నాకు ఇన్నట్టు కింద పడిపోయింది. అటువంటి పరిస్థితుల్లో మా అందరు వచ్చేసి ఇచ్చేసేసి నేను రాలేకపోయాను. రాత్రి రాలేదు. ఏమని చెప్పిండు యశ్వంత్? ఫోన్ చేసి ఇట్లా జరిపోయింది చనిపోయింది అని చెప్పడా? డైరెక్ట్ వీడియో కాల్ చేసి వాళ్ళని చూపించి వీడియో కాల్ చేసింది. ఓ అని మొత్తుకుంటారు సార్. మొత్తుకొని ఏమంటారంటే, నన్ను ఉరి తీసినా ఇది లేదు మామ, నన్ను ఉరి తీసినా ఇది లేదు మామ, ఉరి తీసినా ఇది లేదని మాట్లాడిండు. ఇక నేను పెట్టేసి కింద పడిపోయింది. ఇక అంటే చెప్పిండా ఏమైనా గొడవలైనాయి మాకు సార్ నాకు ఏమి చెప్పాలి, ఏమి